హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి పాలకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మీ కారానికి తగ్గట్టు మిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిర్చి వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఇలా కలిపేకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. పాలకూర ఇలా ఫ్రై చేసి పెట్టారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ఫ్రై చేసి ఇస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇలా పాలకూర యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. మొత్తం చాలా తొందరగా ఇది మగ్గిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల మనకి చక్కగా తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. దీంట్లో వాటర్ మొత్తం ఎగిరిపోతాయి. ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని ఫ్రై అవ్వనిచ్చామనుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలామంది పిల్లలకి ఇలా ఆకుకూరలు అంటే పెద్దగా నచ్చదు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై లాగా చేసి పెట్టామనుకోండి బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం కలుపుకుంటూ దీంట్లో వాటర్ మొత్తం పోయేంత వరకు, ఈ విధంగా వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫైనల్గా మనకి ఫ్రై అయిపోతుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.